ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనకు కొంచెము కష్టములు, వ్యాధులు రాగానే మన బంధువుల దగ్గరకు, వైద్యుల దగ్గరకు పరిగెత్తుతాము. అయితే దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటిదంటే, కీర్తనలో 118వ కీర్తన 8-9 వచనాలు గమనిస్తే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యము చెప్పుచున్నది. నీ కష్టములలో ధన సహాయము కొరకు నీవు ఎవరి దగ్గరకు పరిగెత్తుచూ ఉన్నావు? మనుషులను లేక దేవుణ్ణా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనములో, నరులను ఆశ్రయించి తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడని తెలియజేస్తూ ఉన్నాడు. నీ కష్టములలో, సమస్యలలో ప్రభు దగ్గరకు వెళ్ళుట నేర్చుకునవలెను. నీ అవసరతల కొరకు మోకరించి విశ్వాసముతో ప్రార్థించుట నేర్చుకునవలెను. ప్రభువా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళుదును? నీవే నాకు సహాయకర్తవు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగునని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. మనుషుల సహాయము వ్యర్థము. సహాయకరమైన క్రీస్తును త్రోసివేయువారు తమ్మును తామే నిర్మూలము చేసుకొనుచున్నారు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనములో, ఇజ్రాయేలు, నీ సహాయకర్తనకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావని సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రభు మాటలలో జీవమున్నది. ఆయన గద్దించగానే సముద్రము పొంగుట ఆగెను, దయ్యములు పారిపోయెను, వ్యాధిగ్రస్తులు స్వస్థతపడిరి. 4 దినములుగా సమాధిలో ఉన్న లాజరు కూడా ఆయన మాటలు వినగానే సజీవుడై లేచెను. ఆయన మాట ఇస్తే అది జరిగి తీరును. ఆయన మాట తప్పడు. ఆయన మాట చేత సమస్తము సాధ్యపరచును. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. కనుక ప్రియులారా, నీ వ్యాధిని, నీ కష్టమును, నీ అవసరతను ఆయన ఒక్క మాటతో తీర్చగలడు. నీవు ప్రభు దగ్గరికి వెళ్ళుట నేర్చుకొనుము. ఆయన మాటల యందు విశ్వాసముంచుము. ప్రభు కృప తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.